నమస్తే. టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ కందుకూరి ఘటనతో కమ్మ కాపుల మధ్య మళ్ళా నిప్పు రాజేసుకుంటుందా? కూటమి ప్రభుత్వంలో కాపులపై దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, హత్యలకు గురవుతున్నాం అంటూ వాపోవటంలో నిజముందా? కూటమి ప్రభుత్వం తర్వాత కాపు నాయకుల్లో జనసేన నేతలతో సైతం జరుగుతున్నటువంటి వరుస ఘటనలపై పవన్ కళ్యాణ్ కనీస స్పందన లేకపోవటం ఈ కాపుల యొక్క పునరాలోచనకి ఆజ్యం పోస్తుందా అంటే ఒకంత ఇవన్నీ నిజమే అనిపించేలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ కాపుల మధ్య నిప్పు రాజేసే విధంగా జరుగుతున్నటువంటి ఓ కందుకూరి ఘటన మనందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరికి సమీపంలో గుడ్లూరు మండలం దారకానిపాడు అనే గ్రామంలో జరిగిన ఓ ఘటన ఈ యొక్క నిప్పుకి ఆజ్యం పోసే విధంగా తయారైంది. దారకానిపాడులో కాకర్ల హరిచంద్ర ప్రసాద్ చౌదరి, అదేవిధంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే ఇద్దరి మిత్రులు మధ్య ఏర్పడినటువంటి ఈ ఘటన ఇంతటి ఉద్యమం రగలడానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ హరిశ్చంద్ర ప్రసాద్, ఈ లక్ష్మీనాయుడు అనేవాళ్ళు స్నేహంగా ఉంటూ వాళ్ళు వ్యాపారాల్లోనూ అదేవిధంగా గ్రామస్థాయి వర్కుల్లోనూ కలిసిమెలిసి పనిచేసుకునే తరుణంలో ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను ఈ లక్ష్మీనాయుడు భార్యకి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ లైంగిక ఆమెను వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా లక్ష్మీనాయుడు భార్య హరిశ్చంద్ర ప్రసాద్ భార్య దృష్టికి కూడా ఈ యొక్క లైంగిక వేధింపుల విషయాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయినా అతని ఆగడాలు ఆగకపోవడంతో భర్తకు చెప్తే భర్త కూడా హరిశ్చంద్ర ప్రసాద్ని వార్నింగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి దృష్ట్యా గతంలో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చుకొని వార్నింగ్లు ఇచ్చి ఎవరి వాళ్ళనట్టు పంపించినటువంటి పరిస్థితి. అయితే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఆగడాలు మితిమీరడంతో ఈ యొక్క లక్ష్మీనాయుడు తన సోదరులైనటువంటి పవన్ నాయుడు అదేవిధంగా భార్గవ నాయుడిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి హరిశ్చంద్ర ప్రసాద్కి వార్నింగ్ ఇచ్చినటువంటి వైనం. తరువాత ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను లక్ష్మీనాయుడు తన అన్నదమ్ములతో బైక్ మీద కందుకూరు వెళ్తుండగా తన భార్యతోటి తన తల్లిని కారులో ఉంచుకొని బైక్ మీద వెళ్ళే వాళ్ళని 120 కిలోమీటర్ల వేగంతో ఫార్చ్యూనర్ కారుతో గుద్ది చంపేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ చంపేయటంలో కూడా ఎంతో పైశాచికంగా మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే, పలువురు నేతలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అక్కడ ఉన్నటువంటి పొలాల్లో పనిచేసే వాళ్ళ సాక్ష్యాధారాలను బట్టి చూస్తే, ఈ కారులో ఉన్నటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ భార్య చంపు చంపు అని అరుస్తూ ఉండగా అతను కారుని వెనక్కి ముందుకి తొక్కిచ్చి అతను చంపినటువంటి పరిస్థితి. కక్కలా వికలంగా పడినటువంటి ఇతర సోదరులను కూడా చంపే ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు రావడంతో ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక జీపుని పిలిపించుకొని అందులో పరారైనట్లుగా చెప్తా ఉన్నారు. మరి ఈ సంఘటన జరిగి దాదాపుగా దసరా రోజు జరిగింది. 10 రోజుల తర్వాత ఈ సంఘటన గురించి బయటకు చెప్పడానికి కూడా భయపడిన పరిస్థితుల్లో ఆ నోట ఈ నోట ప్రకాశం జిల్లా కాపు నాయకులు చెవినబడి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకొని మొట్టమొదటిసారిగా వాళ్ళు నోరు విప్పి మాట్లాడినప్పుడు ఈ దృష్టి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. దానికి ముందు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఇది పోలీసులు యాక్సిడెంట్గా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే కాపు నాయకులు ఆమంచి స్వాములు గారు అదేవిధంగా దాసరి రాము గారు మరి కొందరు అక్కడికి వెళ్ళి ఈ విషయం మీద ఉద్యమ స్ఫూర్తిగా స్పందించినప్పుడు ఇవన్నీ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అప్పటికే వారం 10 రోజులు గడిచిపోయింది. అదే ఈ నాయకులు కనుక వెళ్ళి స్పందించకపోతే దాన్ని యాక్సిడెంట్గా క్లోజ్ చేసే పరిస్థితి. అది ఎప్పుడైతే ఈ కాపు నాయకులు ఆమంచి స్వాములు గారు దాసరి రాము గారు లాంటి వాళ్ళు స్పందించారో రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులందరి దృష్టికి ఇది మళ్ళింది. ఒక కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మా కాపుల్ని నెట్ట నిలువున తొక్కి చంపుతున్నా మా గురించి పట్టించుకోలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 30% ఓటు బ్యాంక్ ఉన్న మాకు ఈ అన్యాయం ఏంటి అంటూ
వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కమ్మ కాపుల మధ్య నిప్పు రాజేసుకునే పరిస్థితి తెచ్చిందనుకోవచ్చు. అయితే ఇది మీడియాలో కూడా గుప్పమంటతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, మాజీ నేతలు, కాపు ఉద్యమ నేతలు అందరూ కూడా కందుకూరికి వస్తూ స్పందిస్తున్నటువంటి పరిస్థితితో ఉధృతమైనటువంటి ఘటనలు మనం చూసాం. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నేతలు, సంబంధించిన మీడియా దీన్ని ఒక కులాలని రెచ్చగొట్టే విధంగా వైసీపీ ప్రయత్నిస్తుంది అంటూ మొట్టమొదటిగా దీన్ని చూపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ ఘటనకి స్పందిస్తున్నటువంటి అన్ని పార్టీల నేతలని, వైసీపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ నేతలు కూడా కలిసి స్పందించడంతో అది మానుకొని తర్వాత దీన్ని మిత్రుల మధ్య తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలనే ప్రయత్నం చేశారు. తీరా ఘటన పూర్తిగా ప్రజలకి ఎంత అవగతం అయ్యేసరికి ఇది లక్ష్మీనాయుడు భార్యని, ఎవరైతే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి ఉన్నాడో ఇతను లైంగికంగా వేధింపుల మధ్య జరిగినటువంటి ఘటనగా చూస్తూ ఇది ఖచ్చితంగా కులాన్ని అవమానం చేస్తూ, కులాన్ని తక్కువ చేస్తూ, కులాహంకారంతో, అధికార బలంతో కాపుల్ని అణిచివేసే దూరంలోనే ఈ హత్య జరిగిందంటూ చివరికి కాపు నేతలు ముక్తఖండంగా వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దూరం ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేంత దశలో పాకుతుంటే ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకోలేదు? ఎవరైతే రాష్ట్రంలో 30% ఉన్న కాపులు పవన్ కళ్యాణ్ కోసం 90% తమ తమ పార్టీల్ని, తమ తమ సొంత ఏజెండాలని, తమ ముఠా తగాదాలని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమికి ఓటేసినటువంటి 30% కాపు ఓటు బ్యాంక్ నుంచి కనీసం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం కూడా ఒకంత కారణమని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం స్పందన లేదు అనే దానికి వాళ్ళ వివరణ చూస్తే ఎంక్వైరీలో పూర్తి సమాచారం వచ్చిన తర్వాత స్పందిస్తాం అంటూ కొంతమంది కింది స్థాయి నాయకులు దాన్ని సమర్థించుకున్న పరిస్థితి. కానీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గం దీన్ని ఒకంతగా విశదీకరించి చూసే పరిస్థితుల్లో కులాలను బట్టి స్పందిస్తారా, అదే మీ కులం అయితే వెంటనే స్పందిస్తారా అంటూ ప్రకాశం జిల్లాలో జరిగిన నాగులుపులపాడు మండలానికి చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్న పరిస్థితి. ఇదే తరహాలో ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు అమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని అతి పాశవికంగా చంపేస్తే తక్షణమే హోమ్ మినిస్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్థివ దేహాన్ని సందర్శించిన పరిస్థితి. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ అక్కడికి వచ్చిన పరిస్థితి. మంత్రులు అందరూ స్పందించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం మీడియా అయితే వరుస కథనాలతో దాన్ని చూపించినటువంటి ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి. సాక్షాత్తు పోలీసు యంత్రాంగాన్ని హోమ్ మినిస్టర్ సమాయత్తం చేస్తే ఎస్పీ గారే బైక్ మీద తిరుగుతూ నిందితుల్ని వేటాడినటువంటి పరిస్థితి. ప్రతిరోజు కొత్త కొత్త కథనాలతో ఆ యొక్క నిందితులు వాడిన బైక్ను చూపిస్తూ అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, సీసీ కెమెరాల ఫుటేజ్లు హడావిడి చేసినటువంటి ఒక ఉధృతమైనటువంటి వ్యవహారాన్ని నడిపినటువంటి పరిస్థితి. మరి వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై ఎందుకు అలా స్పందించలేదు? కూటమి ప్రభుత్వానికి 90% మేము సహకరించినా మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? మా బలంతో ప్రాచుర్యం పొందిన పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు స్పందించట్లేదు? నిజానికి మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో సిటిజన్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రాబల్యం ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇంత గ్రీన్ కార్పెట్ ఎందుకు పరిచాడు? అతని బలం ఏంటి అని ఆలోచిస్తే 30% ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంక్ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే రోడ్ల మీదకి వచ్చేటువంటి ఫ్యాన్స్ యొక్క బలం. తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, కానీ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసే మాస్ క్యాడర్ అయితే లేదు. అది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎవరూ స్పందించలేదు. అప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందిస్తే జన సైనికులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి బలగం 30% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గమే పవన్ కళ్యాణ్ బలం అని చెప్పి అతను మర్చిపోయి కనీస స్పందన
కూడా లేని పరిస్థితుల్లో కాపులు అతని మీద విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సొంత అన్నయ్యనే తిడితే పట్టించుకోలేదు, ఇక మా గురించి పట్టించుకుంటాడా అంటూ కొంతవర్గం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ కందుకూరి ఘటన మీద కాపు వర్గం అంతా ఐక్యంగా ముక్త కంఠంతో ఉద్యమానికి సమాయత్తమైందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక్కడ పలు ఘటనల్లో మిగతా సంఘటనలో పోల్చుకుంటూ కాపులు తమకు సరైన స్పందన ప్రభుత్వం స్పందించట్లేదనేటువంటి చెప్పే భావనలో ఒక ఛాన్స్ ప్రభుత్వమే ఇచ్చిందేమో అనిపిస్తుంది ఈ కేసు జాప్యంతో. ఈ కేసు గురించి చాలా మంది మేధావులు మాట్లాడారు. ఈ కేసు కమ్మ కాపుల మధ్య నిప్పు రాజేసే విధంగా తయారవడానికి కారణం ప్రభుత్వ జాప్యమే అని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానించారంటే ప్రభుత్వం యొక్క అలసత్వమో, నిర్లక్ష్యమో, లేదా కాలయాపనో, ఒత్తిడో, వీళ్ళందరూ అంటున్నటువంటి కులతత్వంతో నిర్లక్ష్యం వహించారనేదే విధంగా ఖచ్చితంగా ఆలోచించడానికి అవకాశాలు ఇచ్చే విధంగా ఉంది. ఇంత ఘటన నడుస్తుంటే ఈ కందుకూరి ఘటన ఇంత పాసిఫికంగా, ఇంత రాక్షసత్వంగా ఒక యువకుడిని ఒక అతను పైశాచికంగా చంపితే ప్రధాన మీడియాలో కనీస శీర్షికలు తక్కువ. ఆలోచించుకోండి. వేలయ్య చౌదరి దానికి దీనికి పోల్చి కాపు సంఘాలు మాట్లాడుతున్నాయంటే ఆ అవకాశం ఎవరిస్తున్నారు? పవన్ కళ్యాణ్ కనీస స్పందనేది. నీవేమంత ప్రజాదరణ పొందిన ప్రజా సంక్షేమం గురించి ఆలోచన కలిగిన అనుభవశాలమని కాదుగా నీకింత ప్రాబల్యం ఇస్తా ఉంది. కేవలం 30% ఓటు బ్యాంక్ ఉన్న కాపులు పిచ్చిగా నిన్ను నమ్మారు కాబట్టి, 30% ఉన్న కాపు ఓటర్లు పిచ్చిగా నిన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి, 30% ఉన్న కాపు ఓటర్లు కాపు సామాజిక వర్గం మన అని నిన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి. కానీ నువ్వు ఎక్కడ కనీస స్పందన కూడా లేకపోవడం ఒకంత ఇది మిమ్మల్ని ప్రశ్నించక తప్పదు. ఇప్పటికైనా స్పందించి బాధితురాల యొక్క వివరాలు తెలుసుకొని మన ఆమెకి న్యాయం చేసే దశలో ఆమెకు ఉద్యోగం, డబ్బులు ఇప్పించడమే కాదు, ఆ నిందితుడికి కఠినమైన శిక్షణ పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అంతేకాకుండా సంఘటనలో పాల్గొన్న అతని వరకే శిక్షించి వదిలిపెట్టకుండా ఈరోజు కాపు నేతలు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. వాటికి సమాధానాలు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. అందులో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, ఆ సంఘటనకి ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇంత పరిస్థితికి దారి తీయడానికి జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు ఏంటి, ఆ రోజు తొక్కి తొక్కి చంపడంలో ఆ కారులో ఎవరెవరు ఉన్నారు, కారు బైక్ పూర్తిగా ధ్వంసమైన తర్వాత వీళ్ళు ఫోన్ చేసి ఎక్కి వెళ్ళిపోయినటువంటి జీప్ ఎవరిది, ఆ జీపులో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పోలీసులు దీని మీద అంత గ్యాప్గా ఎందుకు స్పందించారు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, ఇవన్నీ కాపు నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు. వీటన్నిటిని నివృత్తి చేస్తే తప్ప కాపులు కమ్మ మధ్య జరుగుతున్నటువంటి రగలబోయేటువంటి ఈ దావాగ్ని ఒకంత అరికట్టే ప్రయత్నం చేయొచ్చు, అదుపులోకి తేవచ్చునేటువంటి పరిస్థితులను మీ దృష్టికి తెస్తూ, మరి ఇలాంటి ఘటనలు పూర్తిగా సామాజిక ఉద్యమంగా మారకముందే ప్రభుత్వం చర్యలు చేసుకొని కఠిన శిక్షలు జరిగేలా చర్యలు చేపట్టాలంటూ, అదేవిధంగా ఏదైతే కాపులు తమకి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, దాడులు, హత్యలు వీటి గురించి వాపోతున్నారో వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం దీన్ని శాంతింపజేసే చర్యలు చేపడితే కానీ ఈ యొక్క కులాల వర్గాల కుంపట్లకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలుగా ఉంటాయి తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ, ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి స్పందిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.